హలో అండి. క్యాన్సర్ అనేది ఇది మల్టిపుల్ ఆర్గాన్స్‌కి వస్తుంది. ఇందులో రకరకాలు ఉంటాయి. కొన్ని వందల రకాల క్యాన్సర్స్ ఇప్పటి వరకు మనకి ప్రపంచంలో గుర్తించడం జరిగింది. ఈ క్యాన్సర్‌లన్నిటికీ ఆహ్, శరీరంలో ఒక రకమైన మార్పులు వస్తూ ఉంటాయన్నమాట క్యాన్సర్ వచ్చేటప్పుడు. సో, వాటిని కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అంటారనమాట. అంటే అన్ని రకాల క్యాన్సర్స్‌లో కూడా కొన్ని రకాల కెమికల్స్ బాడీలోకి రిలీజ్ అవుతుంటాయి. వాటిని టిష్యూ నెక్రోటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. కొన్ని రకాల సైటోకైన్స్ అనేవి బాడీని డ్యామేజ్ చేస్తుంటాయనమాట. ఆ క్యాన్సర్ నుంచి బయటికి రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆకలి మందగిస్తూ ఉంటుంది. కొంచెం తినేటప్పటికే వాళ్ళకి ఆకలి తీరిపోయినట్టుగా ఉంటుంది. లేదంటే తినాలనిపించదు. నాసియా ఉంటుందనమాట. అంటే వామిటింగ్ సెన్సేషన్‌లా ఉంటూ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్‌గా నెలల తరబడి ఇలా ఉంటూ ఉంటుంది. లేదంటే బరువు తగ్గిపోతుంటారు. ఒక 6 నెలలు 3 నెలల నుంచి 6 నెలల గ్యాప్‌లో సిగ్నిఫికెంట్‌గా 10, 15 కేజీల వరకు బరువు తగ్గిపోతుంటారు. చూసే వాళ్ళందరూ నీరసంగా ఉన్నారు, బరువు తగ్గారని చెప్తూ ఉంటారు. దాంతో పాటు జ్వరం వస్తుంటుంది. లో గ్రేడ్ ఫీవర్ వస్తూ ఉంటుంది కొంతమందిలో. కొంతమందిలో హెయిర్ బాగా లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. స్కిన్ చేంజెస్ వస్తుంటాయి. స్కిన్ ముడతలు పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి సమస్యలు పర్టిక్యులర్‌గా బరువు తగ్గడం, ఆకలి మందగించడం అండ్ ఫీవర్ పర్సిస్టెంట్‌గా లో గ్రేడ్ ఫీవర్ సాయంత్రం పూట, రాత్రి పూట రావడం. ఈ సింప్టమ్స్ ఉండేటప్పుడు కొంతవరకు నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే అది ఓన్లీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? లేదంటే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా? అనేది బయటపడుతూ ఉంటుందన్నమాట.